ఇక మెక్సికోలో జెన్జీ తిరుగుబాటు అయితే మళ్ళీ ఉగ్ర రూపం దాల్చింది. ఆ దేశ అధ్యక్షురాలుకి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా రోడ్డుపైకి చేరుకొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షురాలు డౌన్ డౌన్ అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆమె వెంటనే కుర్చీ నుంచి దిగిపోవాలి అంటూ కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో క్లాడియా షీన్బామ్ కు వ్యతిరేకంగా ఈ ఆందోళన అయితే జరుగుతున్నాయి. అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ డ్రగ్స్ మాఫియాతో ప్రెసిడెంట్ కుమ్మక్కయ్యారంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. షీన్బామ్ కు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. నేషనల్ ప్యాలెస్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. నవంబర్ 1న ఉరియాపాన్ మేయర్ కార్లోస్ మాంజో హత్య జరిగింది. ఆ హత్యకు నిరసనగా రోడ్లపైకి జనమంతా కూడా చేరుకున్నారు. తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. ప్రెసెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రజలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అటు పోలీసులకు అదేవిధంగా ప్రజలకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఇద్దరికి మధ్య ఎంత గొడవ ఎంత వివాదానికి దారి తీస్తుందో మీరు చూస్తున్నారు. అధ్యక్షుడి నిర్ణయాలకు వ్యతిరేకంగా బ్లాక్ బ్లాక్ అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భాలు, తమకు భద్రత కల్పించాలంటూ కూడా ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. హత్య చేసిన నిందితులను శిక్షించాలంటూ కూడా వారు చెప్తున్నారు. అయితే నవంబర్ 1న ఉరియాపాన్ మేయర్ కార్లోస్ మాంజో హత్య జరిగింది. ఈ హత్యకు నిరసనగా ఈ జనమంతా కూడా రోడ్లపైకి వచ్చారు. అధ్యక్షుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా బ్లాక్ బ్లాక్ అంటూ కూడా నిరసన చేపట్టారు. తమకు భద్రత కల్పించాలంటూ కూడా జెన్జీ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపై వేల సంఖ్యలో జనమంతా కూడా గుమిగూడారు. నేషనల్ ప్యాలెస్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జనమంతా మెక్సికోలో ఉన్న ప్రజలంతా కూడా రోడ్లపైకి చేరుకున్న సిచ్యువేషన్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయో మీరు చూడొచ్చు. ప్లకార్డులు చేత పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్లాక్ బ్లాక్ అంటూ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ అధ్యక్షురాలు తనకి క్లాడియా షీన్బామ్ కు వ్యతిరేకంగా కూడా ఆందోళనలు చేపడుతున్నారు. అధ్యక్షురాలు డ్రగ్స్ మాఫియాతో కుమ్మక్కయ్యారంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్లోస్ మాంజో లాంగ్ లీవ్, క్లాడియా అవుట్ అంటూ కూడా సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అవుతున్న సిచ్యువేషన్స్. మెరెనా అవుట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. నేషనల్ ప్యాలెస్ ముందు రక్షణ కంచెలు కూడా కూల్చివేశారు. నిరసనకారులను అడ్డుకుంటున్నారు పోలీసులు. అటు భద్రతా దళాలు నిరసనకారులకు మధ్య ఘర్షణ కూడా తలెత్తుతోంది. కాల్పులకు తెగబడ్డారు పోలీసులు. పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా ఉద్రిక్తంగా మారింది. ఇక ఫైర్ సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగం కూడా చేస్తున్నారు. ఈ క్రౌడ్ నంతా కూడా మేనేజ్ చేయడానికి అటు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు భద్రతా సిబ్బంది అంతా కూడా. ఇక మెక్సికోలో జెన్జీ తిరుగుబాటు ఏ రేంజ్ లో ఉందో మనము కళ్ళకు కట్టినట్టుగా బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ప్రజలంతా కూడా నేషనల్ ప్యాలెస్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ అడ్డుగా ఉన్న కంచెలన్నిటిని కూడా తొలగించి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది, అయితే భద్రతా దళాలకు పోలీసులకు మధ్య ఎటువంటి ఆందోళన అక్కడ నెలకొంటుంది, ఎటువంటి వాగ్వాదం చోటు చేసుకుంటుంది అనేది ఒకసారి చూద్దాం.
మెక్సికోలో జెన్జీ తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. ప్రజలంతా కూడా ఆ దేశ అధ్యక్షురాలికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. జెన్జీ తిరుగుబాటుదారులు వేల సంఖ్యలో రోడ్లపైకి గుమికూడి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అధ్యక్షురాలు క్లాండియా షీన్బామ్ కు వ్యతిరేకంగా ఈ ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. డ్రగ్స్ మాఫియాతో ప్రెసిడెంట్ కుమ్మక్కయ్యారంటూ కూడా వారు ఆందోళన చేస్తున్నారు. షీన్బామ్ కు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నేషనల్ ప్యాలెస్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. నవంబర్ 1న ఉరియాపాన్ మేయర్ కార్లోస్ మాంజో హత్య జరిగింది. ఈ హత్యకు నిరసనగా రోడ్లపైకి జనమంతా కూడా చేరుకున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అధ్యక్షుడి నిర్ణయాలకు వ్యతిరేకంగా బ్లాక్ అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు భద్రత కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. హత్య చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ శిక్షించాలంటూ, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపై వేల సంఖ్యలో గుమిగూడారు జన్ సమూహం. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అటు కార్లోస్ మాంజో లాంగ్ లీవ్ క్లాడియా అవుట్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితులున్నాయి. మెరెనా అవుట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. నేషనల్ ప్యాలెస్ ముందున్న రక్షణ కంచెలు కూల్చివేస్తూ నిరసనకారులను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. అటు భద్రతా దళాలు నిరసనకారులకు మధ్య ఘర్షణ తలెత్తుతోంది. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా ఉద్రిక్తంగా మారింది. ఆ నేషనల్ ప్యాలెస్ లోకి చొరబడేందుకు అక్కడ ఉన్న జెన్ సమూహం అంతా కూడా ప్రయత్నిస్తున్నారు. అక్కడ రక్షణగా ఉంచిన ఇనుప కంచెను కూడా వారు తొలగిస్తూ దాన్ని పక్కకు తోసివేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అటు భద్రతా దళాలకు ప్రజలకు మధ్య ఏ విధమైన ఘర్షణ అక్కడ చోటు చేసుకుంటుందో మనం చూడొచ్చు. అక్కడ ప్రజలంతా కూడా తమకు రక్షణ కావాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎవరైతే మేయర్ ఉన్నారో అతని హత్య జరిగింది. ఆ హత్యకు నిరసనగా వారంతా కూడా ఈ విధంగా ఆందోళన బాట పడుతున్నారు. ఎస్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అటు ఈ క్రౌడ్ ను మేనేజ్ చేయడానికి అక్కడ ఆందోళనకారులను అందరినీ కూడా వెనక్కి పంపించడానికి భద్రతా దళాలు అటు టియర్ గ్యాస్ ని ప్రయోగిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అటు పోలీసులు ఫైర్ కి కూడా ఆర్డర్స్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. అటు నిరసనదారులకు అదేవిధంగా భద్రతా దళాలకు మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. తమకు రక్షణ కల్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని వేల మంది ఈ జెన్ సమూహాలంతా కూడా ఆ ప్యాలెస్ లోకి నేషనల్ ప్యాలెస్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ తప్పినట్టుగానే కనిపిస్తోంది. వారందరినీ కూడా కంట్రోల్ చేయడానికి అటు ఫైర్ సిబ్బంది భద్రతా దళాలు వీరంతా కూడా అక్కడికి చేరుకున్నారు. వారిని కంట్రోల్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అటు టియర్ గ్యాస్ ని కూడా ప్రయోగిస్తున్నారు. ఫైర్ సిబ్బంది కూడా ఫైర్ ఆన్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడి కూడా మాట వినకపోతే ఫైర్ చేస్తామంటూ కూడా వారు ఆర్డర్స్ ఇస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అటు ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో ఆ జెన్ సమూహాన్నంతటి కూడా వెనక్కి వెళ్లాలంటూ భద్రతా దళాలు ఎంత చెప్పినప్పటికీ కూడా మాకు న్యాయం కావాలి అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెసిడెంట్ అటు డ్రగ్స్ మాఫియాకు అండదండగా నిలుస్తున్నారు. వారికి సపోర్ట్ చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియాతో కుమ్మక్కయ్యారు ప్రెసిడెంట్ అంటూ కూడా ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు జెన్ సమూహం అంతా. ఈ జెన్ ఉద్యమం ఏదైతే ఉందో అది తీవ్ర రూపం దాల్చింది. అటు నేషనల్ ప్యాలెస్ లోకి వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అక్కడ భద్రతా దళాలకు అదేవిధంగా జెన్ సమూహం ఎవరైతే ఉందో వాళ్ళందరికీ మధ్య కాస్త ఘర్షణ అయితే చోటు చేసుకుంటుంది. అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు ఫైర్ సిబ్బంది కూడా టియర్ గ్యాస్ ని ప్రయోగిస్తున్నారు. వారిపైకి ఆందోళనకారులను వెనక్కి పంపించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అటు భద్రతా దళాలకు అదేవిధంగా ఈ జెన్ సమూహం ఎవరైతే ఉన్నారో ఈ ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరి దీనికి సంబంధించి అధికారులు మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వారి యొక్క నిరసనను ఏ విధంగా కన్సిడర్ చేస్తారు అనేది చూడాలి.